హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే నిన్న ఈవినింగ్ అండి. నిన్న ఈవినింగ్ చిలుక ద్వాదశి కదా, కేర్ ఆఫ్ ద్వాదశి. నా పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత మా హర్షకి కొంచెం కోకోనట్ రైస్ చేశానండి. ఆఫ్టర్నూన్ రైస్ ఉంటే నేను మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసామన్నమాట. సో ఆ కోకోనట్ రైస్ ఎలా చేశాను అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడైతే బండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు అవి వేసుకొని, మనకి జీడిపప్పు పల్లీలు వేసుకోవచ్చు. బట్ పల్లీలు మా హర్ష తినడు, నేను అందుకే జీడిపప్పు ఒకటే వేసాను అనమాట. ఇక్కడ జీడిపప్పు వేసుకొని అండ్ నెక్స్ట్ పోపు దినుసులు అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరి తీసుకోవాలండి. కోకోనట్ ఏంటంటే ఇంట్లో కొబ్బరికాయలు అవి కొడుతున్నాం కదా, కార్తీక మాసం కూడా కదా, అందుకే కోకోనట్ ఇంట్లో ఉంది. సో నేను పచ్చి కొబ్బరి తురుముకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఒక లెమన్ పిండుకుంటాం దీనిలోని. లెమన్ కూడా ఎక్కువ పిండుకోకూడదు అంటే లెమన్ ఎక్కువ పిండుకున్నాం అనుకోండి మనకి పులిహోర టేస్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా లెమన్ ఒక్కటి సరిపోతుంది, జస్ట్ ఆ ట్యాంగీనెస్ కోసం అంతే. ఇక్కడ నేను కొంచెం ఉప్పు, చిన్న పసుపు వేసాను. జస్ట్ కలర్ కూడా ఫుల్ ఎల్లో వచ్చేయకూడదు. చూడండి, నేను రైస్ వేసిన తర్వాత కలర్ అసలు ఎల్లో రాదు. ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత కోకోనట్ కూడా వేసుకొని కొంచెం దీనిలోని పచ్చివాసన ఉంటుంది కదా, అది పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని మనం రైస్ అప్పటికప్పుడు ఉడకబెట్టి ఉంచుకున్న రైస్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే చల్లనమైనా వేసుకోవచ్చు. నేను ఆఫ్టర్నూన్ రైస్ ఉన్నది కదా, అది హర్షకల్లా ఫ్రై చేసి ఇస్తున్నాను అనమాట. అది వేసి కొంచెం బాగా ఫ్రై, ఎంత బాగా వీలైతే అంత బాగా ఫ్రై చేసుకోవాలండి. రైస్ ఐటమ్ ఏదైనా సరే ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అన్నమాట. అలా ఫ్రై చేసుకొని లెమన్ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత లెమన్ పిండుకోవాలండి. లెమన్ పిండుకుంటే టేస్టీగా చాలా బాగుంటుంది. వీలైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే ఈ వ్లాగ్ ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నా చిత్రాన్నం రెడీ అయిపోయింది, కోకోనట్ రైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ.